దేశం కొరకు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు. ముఖ్యంగా మహాత్మా గాంధీ, ఆయన కూడా జాతిపిత అని, ఆయన కూడా దేశ స్వాతంత్రం కొరకు చాలా పోరాడి ప్రాణత్యాగం చేశారు అని ఈరోజు స్మరిస్తూ ఉన్నారు. కనుక దేవుడు దేశాన్ని స్వాతంత్రంలోనికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. మనకు మీతో చెప్పినట్లుగా ఆత్మీయంగా ఎంతో మంది విడుదల పొందలేకపోతూ ఉన్నారు. బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. అనేకులు వారి యొక్క పాపాల నుంచి విడుదల పొందటానికి మనం ప్రార్థనలు చేశాం. నిశ్చయముగా మనం చేసిన ప్రార్థనలకు ప్రభు జవాబు దయచేయుదురుగాక. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వాక్యాలను మరొకసారి చదువుకుందాం. క్లుప్తంగా ఈ వాక్య సందేశాన్ని మీకు తెలియజేస్తాను. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఈ మాటలు రాస్తూ ఉన్నారు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి సుఖముగా నెమ్మదిగా ఉండ నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను అంటాడు. ఇదొక హెచ్చరిక, అలర్ట్. ఏంటి ఆ అలర్ట్? ఆ ఒక హెచ్చరిక అంటే, మునుపు మీతో చెప్పినట్లుగా మనము సుఖముగా నెమ్మదిగా ఉండాలంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనము 4 కార్యాలు చేయాలి. అక్కడ 4 విషయాలు రాయబడ్డాయి. అవి మీకు క్లుప్తంగా చెప్తాను. 4 కార్యాలు మనం దేవుని ప్రజలుగా చేయాలి. ఏదో ఇదొక్కరోజు మాత్రమే కాదు, రెగ్యులర్గా, కంటిన్యూగా మన ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మనము క్షేమంగా, సుఖముగా, నెమ్మదిగా ఉండేటట్లు అని ఇప్పుడు మనం ఆ వాక్యాలు చదివాం. ముఖ్యంగా ప్రార్థన ఈ రోజుల్లో మనం చేయటానికి ఇక్కడికి వచ్చాం. ఇది ఒక్కరోజు మాత్రమే కాదు, ఇలాగే మన వ్యక్తిగతంగాను సంఘముగా కూడినప్పుడల్లా ప్రార్థించడం చాలా మంచిది. హల్లెలూయా. ప్రార్థన అన్నప్పుడు గతంలో కూడా ప్రార్థన గురించి చాలా విషయాలు మీకు చెప్తూ వచ్చాను. మనం బ్రతకటానికి ఈ గాలి ఎంత అవసరమో అంతే, ఆత్మ చనిపోకుండా ఉండాలంటే, మనం సుఖంగా సంతోషంగా ఉండాలంటే ప్రార్థన కూడా అంతే అవసరం. ప్రార్థన చేశారా అన్నప్పుడు అది ఒక్క మాటే, ప్రేయర్ ఈజ్ 1 వర్డ్. కానీ దాంట్లో ఈ 4 అనుభవాలు ఇమిడి ఉన్నాయి, 4 కార్యాలు కూడుకొని ఉన్నాయి. పుట్టమాడుదురా, భోంచేశారా అంటాం. సరే, భోంచేసామన్నప్పుడు కేవలం అన్నం మాత్రమే తింటామా? అన్నంతో పాటు ఏముంటాయి? కూరలు కూడా ఉంటాయి. 10 కూరలు ఉంటాయి కానీ ఎక్కదు ముద్ద. ఒక కూర, 2 కూరలు ఉంటే తినబుద్దిగా. అట్లా కూరలు అనేక రకాలుగా ఉంటాయి. అప్పుడు ఆ అన్నము వాటితో పాటు కూరలు కూడా కలిపి ఏమంటాం? భోంచేశాము అంటాం. భోంచేశారా అంటే కేవలం అన్నం మాత్రమే ఉండదు. అలాగే ప్రార్థన అన్నప్పుడు ఈ 4 కార్యాలు కూడా దానిలో దాగి ఉన్నాయి. హల్లెలూయా. కనుక పాత నిబంధన కాలంలో కూడా ప్రార్థనకు చాలా ప్రాముఖ్యతనిచ్చినట్లుగా, అంటే ధూప వేదికని తీసుకొచ్చి యాజకుడు, దేవుని ప్రజలు ఉండేవాళ్ళు ధూపం వేసేవాడు యాజకుడు. ధూపము అనేది ప్రార్థనకు సాదృశ్యం. నిర్గమాకాండం 30వ అధ్యాయము 34 నుండి 38 వాక్యాల వరకు మీరు చదివినట్లయితే, అక్కడ ఓల్డ్ టెస్టిమెంట్లో, పాత నిబంధన కాలంలో ధూప వేదికకు సిద్ధపరచటానికి ఒక 4 వస్తువులని వాడేవాళ్ళు. ఆ 4 వస్తువులు ఏంటో చూడండి. 30వ అధ్యాయం నిర్గమకాండం 34 వాక్యం నుండి. పరిమళ ద్రవ్యములను, జటామాంసి, గోపి చందనము, గంధపు చెక్క,
చాలు, మీరు తర్వాత చదువుకోనండి, అవన్నీ కొద్దిగా నోరు తిరగవు, మీరు ట్రై చేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఒకటి జటమాంసి, రెండవదిగా గోపి చందనము, మూడవదిగా గంధపు చెక్క, నాలుగవదిగా సాంబ్రాణి. ఈ 4 వస్తువులని వాడి ధూప వేదికను, ధూపం వేయటానికి సంబంధించిన అవి తయారు చేసేవాడు. ఈ 4 వస్తువులు, ఇవి 4 వస్తువులు ఉండేవి. ఇవి 4 క్రొత్త నిబంధన కాలంలో ఇప్పుడు మనం చదివాం కదా. ఏంటవి? విజ్ఞాపనలు, యాచనలు, ప్రార్థనలు, ఆ తర్వాత కృతజ్ఞతాస్తుతులు. ఈ 4 వస్తువులకి సాదృశ్యంగా ఉన్నాయి. కనుక ప్రార్థన అనేది పాత నిబంధన కాలంలోని ధూపం వేయటానికి ఈ 4 వస్తువులు ఏ విధంగా వాడుతూ ఉండేవాళ్ళో అప్పుడే ధూపం వేసేవాళ్ళు వాటి ద్వారా. మనము కూడా ఈ పూట ప్రార్థన చేయటానికి కూడి వచ్చాం. ప్రార్థన అన్నప్పుడు ఈ 4 అనుభవాలు కూడి ఉంటేనే వాటిని ప్రార్థన అంటారు. యేసుప్రభువు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నారు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వాక్యం నుండి 13వ వాక్యం వరకు మీరు తర్వాత చదువుకోనండి. అక్కడ యేసుప్రభువు వారు కూడా అంటారు, మీరు మీ పరలోకపు తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. గనుక మీరు అడిగేటప్పుడు విశ్వాసంతో మీరు అడగండి అంటాడు. మనం ఏదైతే అడుగుతామో అవి అన్నీ అడక్క మునిపే ఎవరికి తెలుసు? యేసయ్యకు తెలుసు. ఇక ఆయనకు తెలుసులే, ఎందుకు ఈ ప్రార్థన వేళ సమావేశం, ఎందుకు ఈ మోకాళ్ళ మీద ఉండడం, ఎందుకు 2 చేతులు ఎత్తి ఎక్సర్సైజ్ చేయడం అని అనుకోవడానికి ఆస్కారం లేదు. ఆయనకు తెలుసు కదా, ఇంకెందుకు మనం ప్రార్థన చేయడం అని చెప్పటానికి అవకాశం లేదు. ఎందుకంటే క్రియారూపకంగా మనము చెయ్యాలి. బైబిల్ చెప్తూ ఉంది, యేసయ్య ప్రార్థన ఆలకిస్తాడు. ఇప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి కదా, క్రియ జరగాలి. యాకోబు తన పత్రికలో అంటాడు, విశ్వాసం ఉంది, క్రియలు లేని విశ్వాసం అది మృతము అని. గనుక క్రియారూపకంగా ప్రభు మన ప్రార్థన ఆలకించేటట్లుగా మనము ఇలా కూడుకుంటూ ఉన్నాము. మోకాళ్ళ మీద ప్రార్థన చేశాం, లేచి చేతులెత్తి ప్రార్థన చేశాం. కనుక మనం ఏదైతే ప్రభు దగ్గర అడిగామో అవన్నీ యేసయ్యకు ముందుగానే తెలుసు. హల్లెలూయా. గనుక కంటిన్యూగా రెగ్యులర్గా ఈ ప్రార్థన అనుభవాలు మనం కలిగి ఉండాలని యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు. మనం ఏదైతే అడుగుతామో అడక్క మునిపే తెలుసు, కానీ అడగాలి. ఏ విధంగా? ఒకటి విజ్ఞాపనలు మనం చేయాలి. విజ్ఞాపన చేయాలి. ఇంగ్లీష్లో సప్లికేషన్ అంటారు, జటామాంసికి గుర్తు. విజ్ఞాపనలు మనం చేయాలి. విజ్ఞాపన అంటే ఏంటి విజ్ఞాపనలు? క్లుప్తంగా మీకు చెప్తాను. బైబిల్లో సమూయేలు 1వ గ్రంథం 1వ అధ్యాయము 6వ వాక్యములో చూడండి. అక్కడ హన్నా గురించి మనం తరచుగా ధ్యానిస్తూ ఉంటాం. ఆమె కూడా దేవుని మందిరానికి వచ్చి ఆమె సప్లికేషన్ లేక విజ్ఞాపన చేసింది. ఏమని విజ్ఞాపన అంటే ఏంటి? ఆమెకి పిల్లలు లేకపోగా భర్త ఇంకొక వివాహం చేసుకున్నాడు. అప్పుడు ఆమెకి ఎంత బాధో చూడండి. భర్త ప్రేమిస్తున్నాను అని చెప్పి ఇంకొక పెళ్లి చేసుకుంటే ఆ స్త్రీల పరిస్థితి మామూలుగా ఉండదు. బైబిల్లో చెప్తుంది, స్త్రీ బలహీనమైన ఘటము అని. కొద్దిగా బాధ కలిగిన వెంటనే చాలా కృంగిపోతూ ఉంటారు. కొద్దిగా బాధ కలిగిన వెంటనే లోకములో ఉండే వాళ్ళైతే సూసైడ్ చేసుకొని చచ్చిపోతూ ఉన్నారు. కానీ హన్నా దైవ భక్తి కలిగిన స్త్రీ కాబట్టి భర్త ఇంకొక వివాహం చేసుకున్నా, ఆమెకు సంతానం కలిగిన, ఆమె నిందలు అనుభవిస్తున్నా, అవమానాలు అనుభవిస్తూ ఉన్నా, చూడండి హన్నా ధైర్యంగానే ఉన్నది. చాలామంది కుటుంబాలలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఈ విషయానికి వచ్చేసరికి అప్పుడప్పుడు వేరే మార్గాలకు వెళ్తూ ఉంటారు. గతంలో కూడా చెప్పాను, నాకు తెలిసిన సహోదరుడు ఉన్నాడు. ఆయనకి పిల్లలు లేకపోతే ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకి 3 ఆడపిల్లలు, ఈమెకి 3 ఆడపిల్లలు. ఇప్పుడు అర డజన్ పిల్లల్ని సాకలేక అల్లాడిపోతూ ఉన్నాడు. ఎందుకయ్యా అంటే సంతానం లేక అని. అప్పటి వరకు హాయిగా ఉన్నారు భార్య భర్త. కానీ సంతానం లేదన్న సంతానం వచ్చేసరికి ఇప్పుడు ఇంకా వాళ్ళ కుటుంబంలో ఇప్పుడు ఆయన నెమ్మది లేని పరిస్థితి.
ఇంకొక ప్రబుద్ధుడు ఉన్నాడు. అతను కూడా పెళ్ళయింది, ఇంకోసారి ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు. ఎందుకురా, ఆల్రెడీ పెళ్ళైంది కదా అంటే పక్కనుండేవాడు అంటాడు, వీడికి కొవ్వు ఎక్కువ అయ్యి అటు చేశాడులే అన్న అంటాడు, ఫ్యాట్ ఎక్కువైంది అంటాడు. ఇలా కుటుంబాలలో కొన్ని సమస్యలు వాళ్ళకు వాళ్ళే తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. హన్నా జీవితంలో చూడండి, ఆమె సంతానం లేని పరిస్థితుల్లో బాధపడుతూ ఉంటే ఆమె వేరొక పెళ్లి చేసుకున్నాడు భర్త. ఇప్పుడు ఆమె పేరేం పేరు, పెనిన్నా. పెన్ను వలె రోజు గుచ్చుతూ ఉంది ఆమె. ఎవరిని? అన్నాని. గొడ్రాలు, గొడ్డుబోతు అని లేనిపోని సూటి మాటలు పలికి ఆమెని విసికించింది. ప్రాణం విసికిపోయేటట్లుగా ఆమె పరిస్థితి మారిపోయింది. అప్పుడు చూడండి, హన్నా ఏం చేసింది? దేవుని సన్నిధికి వచ్చి విజ్ఞాపన చేసింది. మొదటి అధ్యాయం 10వ వాక్యాన్ని మీరు తర్వాత చదువుకోనండి. అక్కడ ఆమె ప్రార్థన విజ్ఞాపన చేసింది. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకుని ఒక మగబిడ్డనిస్తే నేను అతన్ని నీ సేవకు అంగీకరిస్తా, నేను అప్పగిస్తాను. జీవితకాలం అంతా అతడు నాజురుగా ఉంటాడు అని చెప్పి హన్నా ఆమె దేవుని మందిరంలో కన్యలతో విజ్ఞాపన చేసుకున్నది. విజ్ఞాపన అంటే హన్నా ఒక మాట అంటది, నీవు నాకు మగపిల్లను దయచేసిన ఎడల, అది విజ్ఞాపన. నీవు నాకు మగపిల్లను దయచేసిన ఎడల, మగబిడ్డనిస్తే నేను నీ సేవకిస్తాను అని విజ్ఞాపన అంటే. మన జీవితాల్లో కూడా కొన్ని కొరతలు, కష్టాలు రావచ్చు, వస్తాయి కూడా. కత్తితో పొడిచినట్లుగా కొందరు మాట్లాడే వాళ్ళు కూడా ఎదురవుతారు. ఇప్పుడు హన్నా జీవితంలో కూడా అలాగే జరిగింది. నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి. తన ఇంకొక పెళ్లి చేసుకున్న ఆ యొక్క స్త్రీ ఉంది కదా, ఆమె కూడా పెనిన్న లేనిపోని సూటి మాటలు మాట్లాడుతూ ఉంది. ఆ తర్వాత అలాంటి బాధకరమైన పరిస్థితుల్లో దేవుని మందిరానికి వచ్చి ఆమె విజ్ఞాపన చేసింది. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకుని నీవు నాకు మగబిడ్డనిస్తే అతన్ని నీకు అప్పగిస్తాను. విజ్ఞాపన అంటే మనం దేవుని యొద్ద నుండి పొందడం మాత్రమే కాదు, కానీ దేవునికి మేలు పొందిన ప్రతిగా ఆయనకు ఇవ్వడం కూడా అది విజ్ఞాపన అంటారు. ఎప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా నాకు దయచేయి, దించు, ఆశీర్వాదాలు దించు, ఉద్యోగం రావాలి, అప్పులు తీరాలి, డబ్బులు కావాలి, కట్టలు పడే, ఇల్లు, వాకిళ్ళు, తలుపులు అని చెప్పి అన్నీ చేస్తుంటాం, విజ్ఞాపన చేస్తూ ఉంటాం. కానీ మనం ప్రతిగా ఏం చేస్తాం? మనం ప్రతిగా ఏం చేస్తూ ఉన్నాం? హన్నా మగపిల్లను దయచేసిన ఎడల నేను అతన్ని నీ సేవకిస్తాను అని ఒప్పుకున్నది. అదే విధంగా ఆమె విజ్ఞాపనను ఆలకించి దేవుడు ఆమెకు కుమారునిచ్చాడు. ఆమె పాలు విడిచిన తర్వాత, ఆ బాలుడు పాలు విడిచిన తర్వాత ఆ సమూయేలుని తీసుకొచ్చి దేవుని మందిరంలో సేవకు అప్పగించింది. మరలా ఆమెకి 5 మంది పిల్లలు పుట్టారండి. హల్లెలూయా! 5 మంది పిల్లలు దేవుడిచ్చాడు ఆమెకి. విజ్ఞాపనని దేవుడు ఆలకించాడు. ఒక చిన్న బాబుని తీసుకొచ్చి మందిరానికి అప్పచెప్పింది, మరలా 5 మంది పిల్లల్ని ఇచ్చాడు. చూడండి, ఇది నిజమైనటువంటి విజ్ఞాపన. మనము కూడా తరచుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎలా ఎప్పుడైనా ఈ విజ్ఞాపన చేసుకున్నారా? ఇలాంటి విజ్ఞాపన, ప్రభువా నీవు నాకు మగబిడ్డనిస్తే సేవకిస్తానని, నీవు నాకు పిల్లల్నిస్తే సేవకిస్తానని. ముఖ్యముగా అనేక సందర్భాల్లో విజ్ఞాపనలు చేస్తూ ఉంటాము. కొందరు విజ్ఞాపనని మర్చిపోతూ ఉంటారు. ఉద్యోగం వస్తే మొదటి శాలరీ ఇస్తామని ఒప్పుకుంటారా? విజ్ఞాపన చేస్తారా? మర్చిపోతారు. సేవకిస్తామని ఒప్పుకుంటారా? మర్చిపోతారు. ఆ తర్వాత ఇంకా కొన్ని కార్యాల్లో తరచుగా ఇలా విజ్ఞాపనలు చేసి మర్చిపోతూ ఉంటారు. బైబిల్ చెప్తూ ఉంది, ఏదైతే నీవు విజ్ఞాపన చేసి మొక్కుకుంటావో ఆ మొక్కుబడి చెల్లించాలి, లేకపోతే చెల్లించకపోవటయే మొక్కుకొనకుండుటయే మేలు అంటాడు. విజ్ఞాపన అంటే ఇంకొక మాటలో లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి వాక్యం 6వ వాక్యాన్ని మీరు తర్వాత చదువుకోనండి. అక్కడ కూడా విధవరాలు దేవుని సన్నిధికి ఒక న్యాయాధిపతి దగ్గరకు వచ్చి, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చండి అని చెప్పి మొరపెడుతూ ఉంది. అప్పుడు ఆ న్యాయాధిపతి, అమ్మా చూద్దాం పో అని ఒకసారి జవాబిచ్చాడు. అయినా ఆమె వెళ్ళలేదు.
మరలా మాటి మాటికి ఆమె అడుగుతుంది, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చండి అని మాటికి ఆమె అడుగుటను చూచి ఆ న్యాయాధిపతి ఏం చేశాడంటే ఆమెకు న్యాయం తీర్చాడు. హల్లెలూయా. ఇంతగా నన్ను బ్రతిమలాడుతోంది కదా, పోమా, నీకు నీ ప్రాబ్లం సాల్వ్ చేశాను పో అని చెప్పి పంపించేశాను. అందుకే క్రింద వాక్యాలు ఒక మాట ఉంది, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు మొరపెట్టుచు ఉన్నప్పుడు వారి మొరను ఆయన ఆలకిస్తాడు అని. ఎందుకంటే వి ఆర్ సెలెక్టెడ్ పీపుల్ ఫ్రమ్ గాడ్. దేవుని చేత మనము పిలువబడ్డ వాళ్ళం, ఏర్పరచబడ్డ వాళ్ళం. కాబట్టి మనం ఏదైతే ప్రార్థన చేస్తామో మనం ఇంతవరకు చేస్తున్న ప్రార్థనలకు దేవుడు నిశ్చయముగా జవాబు దయచేయుదురుగాక. ఎందుకంటే మనం పిలువబడ్డ వాళ్ళం, ఏర్పరచబడ్డ వాళ్ళం కాబట్టి ఆయన ఆలకిస్తాడు, ఖచ్చితంగా ఆలకిస్తాడు. గతంలో యశన్ గారు ఉన్నప్పుడు కూడా ఒక 12 సంవత్సరాల క్రితం ప్రార్థన చేయించేవాడు, సినిమా హాళ్ళన్నీ మందిరాలుగా మార్చబడాలి అని. అలాగే ఆ విజయవాడ దగ్గర ఒక సినిమా హాల్ లీజుకు తీసుకొని ఆ సినిమా హాలు నష్టం వచ్చి దివాళి ఎత్తిపోతే అక్కడ లీజుకు తీసుకొని 2-3 సంవత్సరాలు అక్కడ ప్రార్థన జరిపాం. ఆ మధ్య వెళ్ళాను నేను కూడా. అక్కడ సినిమా హాలు ప్రార్థన జరిగింది. ఇప్పుడు ఆ సినిమా హాల్ మూయబడిపోయింది. ఆ తర్వాత విగ్రహారాధనకు సంబంధించినవి కూల్చబడిపోవాలని ఇప్పుడు కూలిపోవటానికి రెడీగా ఉన్నాయి. ఎప్పుడు కొండల్లో నుండి బాంబులు పేలుతాయో తెలియవు. అంటే విగ్రహారాధన నిర్మూలం చేయబడాలి, యేసయ్య నామం గణపరచబడాలి అని చాలా విషయాల కొరకు గతంలో చేసిన ప్రార్థన ఇప్పుడు అవి ఫలిస్తూ ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం చేసిన ప్రార్థనలకు దేవుడు రాబోయే రోజుల్లో జవాబు దయచేయుదురుగాక. విజ్ఞాపన మనం ఖచ్చితంగా ఇలా చేయగలగాలి. రెండవదిగా గోపీ చందనము, అది ప్రార్థనకు సాదృశ్యం. గోపీ చందనము ప్రార్థనలో తరచుగా మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థనలో ఒక శ్రేష్టమైన ఒక ప్రార్థన ఏంటంటే, పాత నిబంధన కాలంలో యాకోబు పోరాడి ప్రార్థన చేశాడు. పోరాడి ప్రార్థన 32వ అధ్యాయము 26వ వాక్యాన్ని చూడండి. ఆదికాండం 32వ అధ్యాయము 26వ వాక్యములో, తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయన నేను. చూడండి ఏమని పోరాడి ప్రార్థన చేస్తున్నాడు. నీవు నన్ను ఆశీర్వదించితే గాని నేను నిన్ను పోనీయను అని దేవునితో పోరాడి తాను ప్రార్థన చేసినప్పుడు, తెల్లవారుతూ ఉండగా పోరాడి ప్రార్థించే అనుభవాన్ని విడిచిపెట్టలేని పరిస్థితుల్లో ఉండగా దేవుడు, నీవు పోరాడి గెలిచితివు కాబట్టి ఇక మీదట నీవు యాకోబు కాదు ఇశ్రాయేలు అని పిలువబడదువు గాక అన్నాడు. పోరాడి ప్రార్థించాడు రాత్రంతా పోరాడి. ఈ రోజుల్లో ప్రార్థన అన్నప్పుడు యాకోబు వలె ఓ పోరాడి ప్రార్థించే అనుభవం మనకు కావాలి అని బైబిల్ చెప్తూ ఉంది. సాధారణంగా మనుషులతో పోరాడుతాం, వీళ్ళతో పోరాడుతాం. కానీ దేవుని దగ్గర పోరాడి ప్రార్థించడానికి ఎక్కువ సమయాన్ని ఇచ్చినప్పుడు దేవుడు మన పక్షమై ఉండి ఆశీర్వదిస్తాడు. ముఖ్యముగా యాకోబు చేసిన ప్రార్థన ఎలా ఉందంటే, నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను వదలను, బ్లెస్ మీ మై ఫాదర్, నన్ను ఆశీర్వదించు తండ్రి అని గట్టిగా పట్టుకొని పోరాడి ప్రార్థించాడు. ఈ రోజున మీ ఆశీర్వాదాల కొరకు మీరు దేవుని దగ్గర పోరాడి ప్రార్థించవలసిన అవసరత ఉంది. ఎందుకు ప్రార్థించాలి? ఆశీర్వాదాల కొరకు. ఎందుకు ప్రార్థించాలి? ఆరోగ్యం కొరకు. ఎందుకు ప్రార్థించాలి? కాపుదల కొరకు. ఎందుకు ప్రార్థించాలి? ప్రార్థన లేకపోతే పొరపాటున ఆశీర్వాదాలు రానే రావు. కొందరు మీరు ప్రార్థన చేయండి గట్టిగా అని చెప్పి ఊరంతా తిరిగితే ఏం ప్రయోజనం? మీరు ప్రార్థన చేయండి గట్టిగా. ఆ మధ్య ఒక తల్లి భలే విసిగిచ్చేది నాకు. ఎప్పుడూ వచ్చిన గట్టిగా ప్రార్థన చేయన్న నువ్వు గట్టిగా అంటది. గట్టిగా అంటే ఒకసారి కళ్ళు మూసుకొని ఇమేజిన్ చేశాను. గట్టిగా అంటే హౌ ఇట్ పాసిబుల్? గట్టిగా అంటే బండను ముందు పెట్టుకుని గట్టిగా గుద్ది ప్రార్థన చేయాలనిపించింది. గట్టిగా ప్రార్థన చేయి అంటది. గట్టిగా అంటే ఎట్లా అర్థం కాల?
ఇప్పుడు నేనైతే స్లోగానే ప్రార్థన చేస్తాను, స్లోగానే వాక్యం చెప్తాను. గట్టిగా అంటే గట్టిగా అరవాలనేమో అనుకున్నా. గట్టిగా అరిస్తే హార్ట్ అటాక్ వచ్చింది అంతే. బైబిల్ యొక్క ఆధారాన్ని బట్టి ఆలోచించాను. గట్టిగా ప్రార్థన చేయి. గట్టిగా అంటే ఎట్లా? గట్టిగా మైకులు తీసుకొని అరవడమా, పేలిపోయేటట్లుగా అన్ని ఉన్నారు కొంతమంది. గట్టిగా అరుస్తారు. గట్టిగా స్పీకర్లో ఒకసారి టప్పున పోయింది ఆ కర్నూల్లో. మన రాజన్న ఉన్నారు, ఆయన పో అనేసరికి 4-5 స్పీకర్లు టప్పున పగిలిపోయినాయి అంతే. ఏమైందిరా అంటే పగిలినాయి. గట్టిగా అరవడము ప్రార్థించడమో కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్నారు, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువా ఇస్తావా లేవా అని చెప్పి దౌర్జన్యం చేసి అడిగారా? తండ్రి దగ్గర ఎట్లా అడుగుతామో అట్లా అడగాలి. ప్రభువా సాయం చేయనైనా, కనికరించయ్యా అని. ఓ కేకలేసి ఏం ప్రయోజనం? గట్టిగా అంటే ఎట్లా? చూడండి, మనం ప్రార్థించే అనుభవం కూడా పోరాడి ప్రార్థించడం అంటే దేవుని ఒక తండ్రి దగ్గర పిల్లలు బ్రతిమలాడ్డట్టుగా. మీ పిల్లలు మీ దగ్గర బ్రతిమలాడుతారు, నానా ఫీజు కట్టాలి, డబ్బులు ఇస్తావా లేదా, డబ్బులు ఇవ్వు అని అడుగుతారు. అప్పుడు పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుంది మీకు. వాళ్ళు అంత బ్రతిమలాడుతున్నారు, అంతకంటే ఎక్కువ ఇవ్వాలని మనం ఆశపడతాం. పిల్లల గురించి ఎంతో కేర్ తీసుకుంటారు, ఎంతో ప్రేమ కలిగి ఉంటారు. వారి గురించి వాళ్ళ ఫ్యూచర్ గురించి ఎంతో ప్రణాళిక మీరు కలిగి ఉంటారు. అలాగే యేసుక్రీస్తు కూడా మన మీద, మన కుటుంబాల మీద, మన పిల్లల మీద ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు, ఒక ఉన్నతమైన ఆలోచన, ఆశీర్వాదాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు మనము కూడా పోరాడి ప్రార్థిస్తూ ఉండాలి. నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప, నా పిల్లల్ని ఆశీర్వదించితే తప్ప, నా కుటుంబాన్ని ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను వదలను. కొందరు ప్రార్థిస్తారు, పోరాడి విసుగు చెంది కార్యం జరగకపోగా, ప్రార్థన లేదు, కీర్తన లేదు, యేసుప్రభు లేడు అని బలహీనులు అవుతారు. కానీ యాకోబు రాత్రంతా పోరాడి ప్రార్థించాడు. చూడండి ఎంత ఓపిక. మనమైతే కాసేపు ప్రార్థన చేయగానే ఇక అలసిపోయి అయిపోయింది ప్రార్థన అంటాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీకు స్తోత్రం, నాకు ఆత్రం అని చెప్పేసి అయిపోయింది ప్రార్థన అనుకుంటాం. గంటల తరబడి ప్రార్థించడమే ఒక నిజమైన ప్రార్థన. అయితే గోవాలో అట్లాంటి ఏం కనపడవు. ఒక అఫీషియల్గా పోవడం రావడం జరుగుతూ ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా ఇలా సంఘపరంగా మనం ప్రార్థించేటప్పుడు దేవుని సన్నిధిలో మనం ఎంతగా ఉండటానికి ఇష్టపడతామో, ప్రార్థన చేయటానికి ఇష్టపడతామో, అంతగా ఆశీర్వాదాలు కూడా ప్రభు మనకు దయచేయుదురు కాక. ఒక్క దినం దేవుని మందిరములు గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. పోరాడి ప్రార్థించే అనుభవాన్ని గురించి పౌలు గారు సంఘానికి ఒక మాట అంటారు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 30వ వాక్యములో, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 30వ వాక్యములో, సహోదరులారా, నేను యూదయలో నున్నప్పుడు అవిధేయుల చేతుల్లో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తం వలన సంతోషంతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును, మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలు యందు నాతో కలిసి పోరాడవలనని చూడండి, పౌలు గారు బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు సంఘంతో. ఏ విషయంలో? యూదాయలో సేవ చేస్తున్నప్పుడు కొంతమంది అక్కడ అవిధేయుల చేతికి అవిధేయులు ఉన్నారు. యూదాయ అనే ప్రాంతంలో సేవ చేయటానికి వెళ్తే, అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్తే, రోమదవరికి బరెద పత్రిక 15వ అధ్యాయం 3వ వాక్యం ఓతుకోండి. అక్కడ కొంతమంది అవిధేయులు పౌలు గారి మాటలు వినట్లేదు. మాట వినేవాళ్ళు ఉంటారు, వినని వాళ్ళు ఉంటారు. అవిధేయులు ఏం చేశారంటే పౌలు గారిని ఇబ్బంది పెట్టారు. అక్కడి నుంచి తప్పించుకొని యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లుగా నేను దేవుని చిత్తం వలన సంతోషంతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లను మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలు ఎందు నాతో కలిసి పోరాడండి అంటాడు. ఇప్పుడు మనం కలిసి పోరాడుతూ ఉన్నాం. కలిసి సేవకులుగా మేము, విశ్వాసులుగా మీరు, మనమందరూ కలిసి పోరాడుతూ ఉన్నాం. దేని కొరకు? దేశం క్షేమంగా ఉండాలి,
అందరూ ఆశీర్వాదకరంగా ఉండాలి, దేశంలో అరాచకాలు జరగకూడదు, అన్ని విషయాల కొరకు ప్రార్థన చేశాను. ఇప్పుడు కలిసి పోరాడి ప్రార్థించుటలో ఒక్క కర్రని సులభంగా విరగొట్టగలం. ఒక 5-6 కర్రల్ని విరగొట్టడానికి కష్టం అవుద్ది. ఇలా యూనిటీ, ఐక్యతతో కలిసి చేసే ప్రార్థనల ద్వారా సాతాను కోటలన్నీ కూడా కూల్చబడును గాక. ఒక యూనిటీతో చేసే ప్రార్థన ద్వారా, పోరాటం ద్వారా ఒక గొప్ప జయం కలుగుతుంది. యుద్ధంలో కూడా చూడండి, పోరాటానికి ఎంత సైన్య బలం ఉంటుందో అప్పుడే యుద్ధం చేయటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం జరగబోతుందట. జరుగుతుంది కూడా ఖచ్చితంగా. బైబిల్ ప్రకారంగా 3వ ప్రపంచ యుద్ధం జరగబోద్ది. దాని కొరకు ఇప్పుడే వెపన్స్ని సిద్ధపరచుకుంటూ ఉన్నారు. అమెరికా వాళ్ళు, మా దగ్గర ఎంత వెపన్స్ ఉంది, నెక్స్ట్ యుద్ధం జరిగినప్పుడు ఇవి సాధ్యపడతాయా, ఇంకా ఎక్కువగా తయారు చేయాలా? రష్యా వాళ్ళు ఆల్రెడీ సిద్ధపరచుకున్నారు. కిమ్ అనేవాడు కూడా సిద్ధపరచుకున్నాడు. ఇక ఇలా ఎవరికి ఏ దేశాల్లో ఉంటున్న వాళ్ళు వెపన్స్ని సిద్ధపరచుకుంటూ ఉన్నారు. ఎంత ఆయుధాలు ఉంటే, ఎంతమంది సైనికులు ఫోర్స్ ఆర్మీ ఉంటే అంతగా మనం జయం పొందుకోవచ్చని వాళ్ళు ఇప్పుడే ప్రీ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు? యుద్ధం చేయటానికి, పోరాడటానికి. ఆ భయంకరమైన దుర్దినాలు రాకమునుపే ప్రభు రాకడొచ్చి ఎత్తబడితే చాలా మంచిది అనుకుంటా నేనైతే. మొదటి ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధంలోనే ఎంతో మంది మరణానికి గురైపోయారు. ఇక 3వ ప్రపంచ యుద్ధం అంటే చాలా ఘోరం, చాలా ఘోరమైన పరిస్థితి. దాన్ని ఇమాజిన్ కూడా చేయలేము. అంత బైబిల్లో అలా ప్రకటనలో రాయబడి ఉంది, అలాంటి దుర్దినాలు రాబోతూ ఉన్నాయి అని. గనుక పోరాటాలు ప్రపంచ దేశాల్లో అలా ఉన్నాయి, బలాన్ని నిరూపించుకోవాలని. బైబిల్లో ఇప్పుడు మనం పోరాడవలసిన పోరాటం ఏంటి ఆ పోరాటం అంటే, పౌలు గారు అంటారు, నాతో కలిసి మీరు పోరాడండి ప్రార్థనలో. మనం ఎంత ప్రార్థన చేస్తామో అంతగా మనం సుఖంగా ఉండగలం, సంతోషంగా ఉండగలం, ఆ తర్వాత పోరాటాలు లేకుండా ఉండగలము అంటాడు. ముఖ్యంగా పౌలు గారికి వచ్చిన పోరాటం ఏంటంటే, సువార్తను వ్యతిరేకించే వాళ్ళు, ఇప్పుడు మనం కూడా ప్రార్థన చేసే వ్యతిరేకతలు ఎక్కువైపోయాయి. క్రైస్తవులను హింసపెట్టేవాళ్ళు, సేవకుల్ని చంపేవాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు ఈ రోజుల్లో. ప్రార్థన చేయకపోతే ఇంకా ఎక్కువైపోతాయి. ఇవన్నీ జరుగుతాయని యేసుక్రీస్తుకు తెలుసు ముందుగా. అలాగని చెప్పి ప్రార్థన చేయడం మానమని కాదు, ప్రార్థన చెయ్యాలి, అప్పుడు మనం కాపాడబడతాము అని. కనుక పోరాడి ప్రార్థించాలి. అందుకే ఒక సంగతి ఏంటంటే, నా కొరకు మీరు ప్రార్థన చేయండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఒకరి భారాన్ని ఒకరు భరించి క్రీస్తు నియమాన్ని నెరవేర్చుడి అంటారు. గలతీ సంఘంలో పౌలు గారు ఒక మాట అంటారు, ఏమని? ఒకరి భారాన్ని ఒకరు భరించి. 6వ అధ్యాయము 2వ వాక్యంలో మీరు తర్వాత చదువుకోనండి. గలతీలకు రాసిన పత్రికలో ఒకరి భారాన్ని ఒకరు భరించడం అంటే ఏంటి? సేవకులుగా మా కొరకు మీరు ప్రార్థన చేస్తే మేము క్షేమంగా ఉంటాం, మీ కొరకు మేము ప్రార్థన చేస్తే క్షేమంగా ఉంటాం. మనందరి కొరకు ప్రార్థన చేసేవాళ్ళు అక్కడక్కడ పెద్ద పెద్ద సేవకులు అక్కడక్కడ కనిపిస్తారు. ఆ ప్రేయర్ సపోర్ట్ని బట్టే మనకున్న పోరాటాల నుంచి విడుదల పొందగలుగుతూ ఉన్నాం. లేకపోతే పరిస్థితి చాలా గందరగోళంగా మారిపోద్ది. కనుక వ్యక్తిగతంగా, సంఘముగా ఇలా పోరాడి ప్రార్థించుటలో మీరు కూడా ఐక్యపడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. 3వదిగా యాచనలు ఇంటర్సెషన్ అంటారు. గంధపు చెక్కకు సాదృశ్యం. యాచనలు మనం చేయాలి. ఏంటి యాచనలు? యోబు గ్రంథం 32వ అధ్యాయం 1వ వాక్యంలో మీరు చదివితే, యోబు జీవితంలో యోబు యాచనలు చేశాడు. ఏంటి యాచనలు అంటే, యోబు దేవుని చేత ఆశీర్వదించబడ్డవాడే, నీతిమంతుడు, నిందారహితుడు, దేవునిందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టినవాడు. కానీ ఆయనకు శోధనలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, సమస్తాన్ని కోల్పోయాడు. శరీరంలో గజ్జి వచ్చి చిల్లపెంకు తీసుకొని గోక్కుంటూ చాలా ఇబ్బంది పడ్డాడు. అయితే యోబు యొక్క స్నేహితులు వచ్చి ఆయనను మరో విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? మొదటి వాక్యాన్ని చూడండి, 32:1. యోబు తన దృష్టికి తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ 3 మనుషులు తెలుసుకొని
అతనికి ప్రత్యుత్తరం చెప్పుట చాలించిరి. చూడండి, ఈ వాక్యాన్ని రెండు విధాలుగా మనం ధ్యానించవచ్చు. యోబు అన్నిటినీ కోల్పోయి చాలా బాధల్లో ఉంటే యోబు యొక్క ముగ్గురు స్నేహితులు వచ్చి వాళ్ళు అంటారు, యోబు నువ్వేదో పాపం చేశావు, అందుకే నీకు ఇలాంటి గతి పట్టింది, కనుక నువ్వు కన్ఫెస్ చేసుకొని ఒప్పుకొని విడిచిపెట్టు అంటాడు. యోబు అంటాడు, నేనేం పాపం చేశానయ్యా, నేనేం పాపం చేశాను? నా కంటితో నిబంధన చేసుకున్నాను, నా చెవితో నిబంధన చేసుకున్నాను, నా నోటితో నిబంధన చేసుకున్నాను. నాలో ఏదైనా తేడా వస్తే నాకు శిక్ష కలగాలి, కానీ నేను అలాంటి వాడిని కాదే అంటాడు. చాలా అధ్యాయాల్లో మనం చదివితే 31వ అధ్యాయం వరకు యోబు యొక్క స్నేహితులు ఆయనకు మధ్యలో జరిగిన ఒక సంభాషణ ఉన్నాయి. చాలా విషయాలు మాట్లాడి డిస్కషన్ జరిగిన తర్వాత ముగ్గురు స్నేహితులు అనుకున్నారు, యోబు తన దృష్టికి తాను నీతిమంతుడై ఉన్నాడు గనుక అతనితో మాట్లాడడం కూడా అనవసరం, వేస్ట్ అనుకొని మౌనంగా ఉండిపోయారు అంతే. ఈ వాక్యాన్ని ఒక కోణంలో ఆలోచిస్తే స్నేహితులు చెప్పింది తప్పు కాదు. ఒక దేవుని బిడ్డకి కొన్ని శిక్ష, కొన్ని బలహీనతలు, కొన్ని సమస్యలు, కొన్ని శోధనలు ఎదుర్కొంటూ ఉన్నారంటే వ్యక్తిగతంగా వాళ్ళల్లో ఉంటున్న ఫాల్ట్, వాళ్ళల్లో ఉంటున్న కొన్ని దురాభిమాన కార్యాలను బట్టే సమస్యలు వస్తాయి. ఆ సంగతిని బట్టి యోబు యొక్క స్నేహితులు అంటారు, నువ్వేదో తేడాగా ఉన్నావు, ఏదో ఇబ్బందులు, నువ్వు దేవునికి విరోధంగా ఏమన్నా పాపం చేసేవేమో, అందుకే నీకు ఈ శిక్ష వచ్చిందంట. కానీ నేను అట్లాటోని కాదు, అట్లాటోని. మానవుని యొక్క బుద్ధులు ఏంటంటే, మనిషి యొక్క బుద్ధులు ఏంటంటే, తప్పు చేశావా? ఆదాముతోనే అడిగాడు దేవుడు, ఆదామా పండు తిన్నావా? అబ్బే నేను తినలేదు నాయన, నువ్వు నాకు ఇచ్చావు కదా, ఎముకలో ఎముక, మాంసంలో మాంసం అన్నావు కదా, ఇదిగో ఈమె అవ్వే అని చెప్పి అవ్వ మీద నెట్టేసి, అవ్వని అడిగితే నాయన నేను కాదు నాయన, సర్పం నన్ను మోసపుచ్చింది అందుకే నేను తిన్నాను అని సర్పం మీద నెట్టేసి. ఒప్పుకునే మనస్సు అనేది ఆ రోజు నుండి ఈ రోజు వరకు మానవుని జీవితంలో తక్కువైపోయింది. గనుకనే మనిషి తన దృష్టికి తాను నీతిమంతుడై ఉన్నాడు అన్నప్పుడు దేవుడు కూడా కొన్నిసార్లు చూస్తూ ఉంటాడు. యోబు కూడా అలాగే తన దృష్టికి తాను నీతిమంతుడై ఉన్నాడు అని స్నేహితులు కూడా ఎరిగి అతనితో మాట్లాడడం మానేశారు అంతే, ఇక అనవసరమని. మనిషి స్వార్థప్రియుడని బైబిల్ చెప్తూ ఉంది. అంటే ప్రతి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఉంటున్న బలహీనతలు ఉన్నా పక్కనోళ్ళ బలహీనతల్ని చెప్పి మాట్లాడే మనసు మానవుంది. యేసు ప్రభువారిని కూడా అలాగే అనుకున్నారు, ఇదిగో నువ్వు అద్భుతం చేసి చూపించప్పుడు నమ్ముతాం అని లేనిపోని అన్ని అద్భుతాలు చేయమని, ఇంకా ఏదైనా తప్పులు ఉన్నాయా అని కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. మనిషి యొక్క స్వభావం అలాంటిది. తనలో తప్పులు ఉంచుకొని ఇతరుల మీద నెట్టివేసి తీర్పు తీర్చి విమర్శించే గుణం ఆ రోజు నుండి ఈ రోజు వరకు వస్తూనే ఉంది. ఒకవేళ ఆదాము అవ్వ ఆ రోజుల్లో అవునయ్యా పొరపాటైంది, మమ్మల్ని క్షమించయ్యా అని ఒప్పుకొని విడిచిపెట్టి ఉంటే, ఇప్పుడు ఆ రోజు ఆ తదనంతరపు సంతతి అదే అనుభవంలో వచ్చేవాడు. కానీ ఆ సృష్టిలోనే అనుభవం లేదు కాబట్టి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, తప్పు చేసావా? లేదు నేను చేయలేదు, వాడు చేసింది, వాళ్ళు చేసింది, వీళ్ళే చేసిందని అలా నేరారోపణ చేసే మనసు వచ్చేసింది. ఇప్పుడు యోబు యొక్క స్నేహితులు కూడా నువ్వేదో పాపం చేసావు, అందుకే రోగాలు, సమస్యలు, ఇబ్బందులు ఇవి ఒకటి శారీరకంగా వయసు పెరిగే కొలది వస్తాయి. వాక్యానుసారంగా అయితే దావీదు అంటాడు, నేను చేసిన పాపాన్ని బట్టి నా ఎముకల యొక్క సత్వ తగ్గిపోయింది అంటాడు. పాపాన్ని బట్టి మానవునికి రోగాలు, ఇబ్బందులు, సమస్యలు వస్తాయి. నిజాయితీగా బ్రతుకుతున్న యోబుకు విరోధంగా వాళ్ళు మాట్లాడేటప్పుడు ఒక స్పిరిచువల్ ప్రౌడ్నెస్ ఉన్నది యోబులో కూడా. నేను నీతిమంతుణ్ణి, నేను ఎలాంటి వాడినో దేవునికి తెలుసు, నా పక్షమై సాక్ష్యం చెప్పేవాడు దేవుడే ఉన్నాడు అని అంటాడు. గనుక అప్పుడప్పుడు మనము కూడా కొందరు అలాంటి ఒక గుణాలు, ఒక క్యారెక్టర్స్ కలిగి ఉన్నప్పుడు మనం కూడా మానుకోవడం అంత మంచిది అనిపించింది. అయితే యోబు ఏం చేశాడో తెలుసిన? యోబు ఒక విధంగా దేవుని దృష్టిలో మంచివాడుగా, నీతిమంతుడిగా కనిపించినా చివరికి యోబు 42వ అధ్యాయం 10వ వాక్యంలో చూడండి,
యోబు గ్రంథం 42:10 వాక్యాల్లో యాచనం చేశాడు. ఏంటిది? యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు రెండంతల దీవెన యోబుకు దేవుడు ఇచ్చారు. హల్లెలూయా. చూడండి, యాచనలు అంటే ఏంటంటే వ్యక్తిగతంగా స్వంత జీవితంలో చేసిన తప్పుల కొరకు మాత్రమే కాకుండా ఇతరులు చేసిన తప్పుల కొరకు కూడా ప్రార్థన చేయడమే యాచనలు అంటారు. సాధారణముగా కుటుంబంలో ఒకరు చేసిన పాపాన్ని బట్టి శిక్ష అందరి మీదకి వచ్చింది. కానీ కుటుంబంలో అందరూ శిక్షకు అర్హులు కాకుండా నిమిత్తం ప్రార్థన చేయడం మంచిది. ప్రభువా, నన్ను బట్టి నా కుటుంబం, నన్ను బట్టి నా పిల్లలు, నన్ను బట్టి నా సంఘం, నన్ను బట్టి అని మనము వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడం, మనతో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు చేసిన పాపాలకు కూడా క్షమాపణ దేవుని దగ్గర అడగడము, అది యాచనలు అంటారు. ఇంకా లోతుగా చెప్పాలంటే యేసు ప్రభువారు కూడా సెలవులో ఆయన ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని యాచనలు చేశాడు. ఆయన తన కొరకు మాత్రమే కాదు, తనతో ఇంకా ఎవరైతే పాపం చేశారో, ఆయనకు విరోధంగా మాట్లాడారో, యోబు కూడా అలాగే తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారి కొరకు ప్రార్థన చేశాడు. గనుక యోబును దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు. ఈ రోజుల్లో మనము కూడా మన కొరకు మాత్రమే కాదు. మలయాళం ఒక సామెత ఉంటుంది, జ్ఞాని అని భార్య అని పిల్లగాళ్ళు అంటారు. ఆ సరౌండింగ్స్ లోనే ఉంటారట, ఇక వేరే బయటికి రారని. ఎప్పుడు చూసినా ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా భార్యను ఆశీర్వదించు, నా పిల్లల్ని ఆశీర్వదించు, అయ్యా నా భర్తను ఆశీర్వదించు, నా పిల్లల్ని ఆశీర్వదించు, జ్ఞాని అని భార్య అని పిల్లగాళ్ళు అంటారు. అంటే ఆ సరౌండింగ్స్ లోనే ఉండకుండా మనతో ఉన్న వాళ్ళ కొరకు కూడా, సంఘం కొరకు, దేశ క్షేమం కొరకు, రాష్ట్ర క్షేమం కొరకు, అందుకే మనం కూడా చేసే ప్రార్థనలు ఇప్పుడు అలాగే ఉన్నాయి. అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన సహోదరుడు అంటాడు, ప్రార్థనా విరళ సమావేశంలో అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉండే అనుభవం అనేది చాలా గొప్పదన్నా. ఎవరి కొరకు వారు ప్రార్థన చేసుకుంటే ఏం ప్రయోజనం? అందరి కొరకు, దేశ క్షేమం కొరకు, యవనస్తుల కొరకు, ఇలా అనేక విషయాలు అందరి కొరకు ప్రార్థన చేయడం అనేది ఇది యాచనలకు సమానం, యాచనలకు సాదృశ్యమై ఉన్నది. హల్లెలూయా. గనుక వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకోవడం ఒకటి, మనతో ఉన్న వారి కొరకు, తల్లిదండ్రులైన వాళ్ళు మీరు మీ కొరకు, మీ పిల్లల కొరకు కూడా ప్రార్థన చేయడం ఎంతైనా మంచిది. నన్ను బట్టి ప్రభువా నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నన్ను బట్టి నా పిల్లలు ఆశీర్వదించబడాలి, నన్ను బట్టి నా సంఘం ఆశీర్వదించబడాలి, నన్ను బట్టి నా రక్త సంబంధికులు ఆశీర్వదించబడాలి అనే ఆలోచనతో మీరు ఎప్పుడైతే మీ కొరకు, మీకు సంబంధించిన వాళ్ళ కొరకు ప్రార్థన చేయగలుగుతారో, యాచనలు చేయగలుగుతారో, అంతగా దేవుడు మీ కుటుంబాన్ని రెండంతలుగా దీవించుదురుగాక. ఇప్పుడు మనం ప్రార్థన చేసాం, ఎవరి కొరకు? మన కొరకే ప్రార్థన చేసుకున్నామా? లేదు, అనేకుల కొరకు ప్రార్థన చేశాం. కాబట్టి ఇది మొదలుకొని యోబు కుటుంబాన్ని ఆశీర్వదించినట్లు మీ కుటుంబాన్ని కూడా రెండంతలుగా ప్రభు దీవించును గాక. చివరిగా సాంబ్రాణి థ్యాంక్స్ గివింగ్ అంటారు. కృతజ్ఞతాస్తుతులు దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వాక్యములో మీరు చూడండి. అక్కడ ఒక వ్యక్తి తన జీవితంలో వచ్చిన బలహీనతను బట్టి వేడుకొనిన తర్వాత అతడు అగ్ని అయి దేవుడు తనను నిత్య నాశనం నుండి తప్పించిరి కదా అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే ఒక నిజమైన థ్యాంక్స్ గివింగ్ అంటారు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి ద్వారా మేలు పొందినప్పుడు అప్పుడప్పుడు అంటాం, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ సార్ అని. ఎక్కడికైనా వెళ్తూ ఉన్నప్పుడు డ్రాప్ చేసినా కూడా థ్యాంక్స్ అంటాం, ఏదైనా సహకరించినా కూడా థ్యాంక్స్ అండి అంటాం. అయితే నిజమైన థ్యాంక్స్ గివింగ్ అంటే ఏంటో తెలుసునా? దేవునికి ముందుగానే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం, దానియేలನ ಗ್ರಂಥ 6ನೇ ಅಧ್ಯಾಯ 10ನೇ ವಾಕ್ಯ ನೀವು ಓದುವುದಾದರೆ ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿಗಳನ್ನು ಸಲ್ಲಿಸುವುದು ಎಂಬ ಮಾತನ್ನು ಓದ್ತೇವೆ. దానియేలు యథాప్రకారముగా అనుదినము ముమ్మారు తన దేవునికి ప్రార్థన చేస్తూ మోకాళ్ళుని తన ఇంట పై కిటికీలు యెరూషలేము తట్టును తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చెను అనే మాట మీరు నోట్ చేసుకో. థ్యాంక్స్ గివింగ్ అంటే ఏంటి? ముందుగానే దానియేలుని ఇప్పుడు సింహాల గుహలో వేయబోతూ ఉన్నారు. ఆ సంగతి దానియేలుకు తెలుసు. గనుక ఇప్పుడు యథాప్రకారంగా ముమ్మారు
తన దేవునికి ప్రార్థిస్తూ చివరికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చను. మనం ప్రార్థన చేసిన తర్వాత ప్రభువా నువ్వు అనుగ్రహించినందుకై స్తోత్రం 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 అన్నాం చూడండి, అది థ్యాంక్స్ గివింగ్ అంట. ఇంకా అర్థం అవ్వాలంటే ఆ మధ్య ఇద్దరు అత్తాగోడలు కూర్చున్నారు, ప్రార్థన చేశారు. ఇక్కడ ఉండే కొండ సముద్రముల పోయి పడునుగాక ఆమెనని కళ్ళు తెరిచేసరికి అక్కడ ఉండే కొండ అక్కడే పడి, ఆమె నాకు తెలుసు అమ్మే పోదని అంటది గిద్దలూరు భాషలో. ఆమె పోదులే తెలుసులే కొండ ఎక్కడ పోదని. ఇప్పుడు ఆమెలో ఒక విశ్వాసం లేకుండా, ఆమెలో ఒక కృతజ్ఞత స్థుతి లేకుండా ఏం జరుగుతాయి? జరగవు. ముందుగానే స్తోత్రాలు చెప్పాలి. ఒకసారి ఒక హాస్టల్లో భోజనం లేదు ఆ పూట. అందరూ ప్రార్థన చేస్తూ వచ్చారు. పిల్లలందరూ ప్లేట్లు ముందు పెట్టుకొని గ్లాస్ని వాయిస్తూ ఉన్నారు, అన్నం తీసుకురండి త్వరగా ఆకలేస్తుందని. ఆకాశ పక్షులను పోషించే దేవుడు మమ్మల్ని పోషించలేవా ప్రభువా అని అక్కడ ఉండే క్రిస్టియన్ వార్డెన్ ఆయన కూడా ప్రార్థన చేయండి, దేవుడు మనకు ఖచ్చితంగా భోజనం పంపిస్తాడని. పిల్లలందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. భోజనం వచ్చినందుకు స్తోత్రాలు అనగానే అక్కడ ఒక వ్యాన్ నిలబడింది వాళ్ళ హాస్టల్ ముందు. ఇక వెంటనే రుచికరమైన భోజనాలన్నీ తీసుకొచ్చి హాస్టల్ లోపల తీసుకొచ్చి వడ్డించడానికి మొదలు పెట్టారు. చూడండి, అంతవరకు వాళ్ళు ఆకలితో ఉన్నవాళ్ళు, అంతవరకు వాళ్ళు బాధతో ఇక సహాయం దొరకదేమో అనుకోలేదు, కానీ స్తోత్రాలు చెబుతూ వచ్చారు కదా, ఆ స్తోత్రాలని థ్యాంక్స్ గివింగ్ ని దేవుడు గుర్తు చేసుకొని వారికి రుచికరమైన భోజనాలు తీసుకొచ్చారు. ఏందయ్యా భోజనాలు తీసుకొచ్చారు ఏంటని అడిగితే, అర్జెంటుగా పెళ్లి ప్రోగ్రాం పెట్టుకున్నామండి, అది ముందుకు డేట్ వాయిదా పడింది, అందుకనే భోజనాలు వేస్ట్ అవుతాయని చెప్పి ఇదిగో వచ్చింది మీకు అంటాడు. ఇలా దేవుడు కొన్నిసార్లు మనం దేవునికి థ్యాంక్స్ గివింగ్ చెప్పినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థనలకి దేవుడు జవాబు దయచేయుదురుగాక. అందుకే యేసుప్రభు వారు కూడా అంటారు, ఒక్క మాట చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వాక్యములో యేసుప్రభు వారు అంటారు, మీరు ఏదైతే ప్రార్థన చేస్తారో మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అంటాడు. మీరు అడిగిన మీరు వాటిని పొంది ఉన్నామని నమ్మండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే ఉండట అసాధ్యం. ఇప్పుడు మనం విశ్వాసంతోనే ప్రార్థన చేశాం, దేవుడు ఖచ్చితంగా దేశాన్ని రక్షిస్తాడు, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, మన పిల్లలను ఆశీర్వదిస్తాడు. బై ఫెయిత్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. విశ్వాసం ద్వారా సమస్తం సాధ్యం. యేసుప్రభు వారు కూడా అంటాడు, మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మండి. కనుక యేసుక్రీస్తుని మనం విశ్వసించాం, నమ్మాం. ఇక రాబోయే రోజుల్లో కూడా మనం చేసే ప్రార్థనలు విశ్వాసముతో కూడినదై ఉండాలని బైబిల్ చెప్తూ ఉండగా, ఈ 4 అంశములతో కూడిన ఈ ప్రార్థన అనుభవాన్ని దేవుడు మనకు దయచేసి మన ఆత్మీయ జీవితాలను ఇంకా క్రీస్తుకు సమీపస్తులుగా దేవుడు మార్చుదురుగాక. ప్రార్థన చేస్తూ